నానబెట్టిన బాదం తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది నైట్ నానబెట్టి పొద్దున్నే వాటిని తొక్క తీసేసి తింటూ ఉంటారు. కానీ వాటర్‌కి బదులు బాదం పప్పులు తేనెలో నానబెట్టి తింటే ఎలా ఉంటుంది? మీరెప్పుడైనా ట్రై చేశారా? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాదం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా నానబెట్టిన బాదం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. మనం రెగ్యులర్‌గా బాదాన్ని నీళ్ళలో నానబెట్టి తింటుంటాం. కానీ బాదం పప్పును తేనెలో నానబెట్టి తింటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? దానివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం. బాదంలో అనేక విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నానబెట్టిన బాదంలో పోషకాలు రెట్టింపు అవుతాయి. నానబెట్టిన బాదంలో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, గుండె, చర్మానికి చాలా మంచిది. అంతేకాదు బాదంలో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శక్తితో పాటు మంచి జీర్ణక్రియకు సహాయపడతాయి. అయితే తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించటమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. తేనెలో ఉండే ఎలర్జీ నిరోధక లక్షణాలు, గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి. బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, కొవ్వు, ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తేనెలో ఉండే సహజ చక్కెర మెదడుకు శక్తినిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే మెదడు నరాలు బలపడతాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తేనెలో నానబెట్టిన బాదం నిరంతరం తింటే కొన్ని వారాల్లోనే మీ జ్ఞాపక శక్తి పెరగటాన్ని గమనించవచ్చు. అంతేకాదు తేనెలో నానబెట్టిన బాదంలో మోనోసాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హృదయానికి చాలా మంచివి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా కొంతమేర తగ్గిస్తాయి. అయితే బాదంలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను సజావుగా పనిచేయడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంకా తేనెలో సర్జన్ గానీ ఎంజైమ్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను కొంతమేర సులభతరం చేస్తుంది. ఇక రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బాదంలో ఉండే పోషకాలు కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి తేనెలో నానబెట్టిన బాదం నిరంతరం తింటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ, తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే చర్మం కాంతివంతంగా, జుట్టు దృఢంగా మారుతుంది. ఇక బరువు తగ్గటంలో కూడా ఇది కొంతమేర సహాయపడుతుంది. తేనెలో నానబెట్టిన బాదం తింటే జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇక శరీరంలో అదనపు క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీనివలన బరువు కూడా సులభంగా తగ్గవచ్చు.